మినిస్టర్ని దొడ్డిదారిలో తీసుకో. సార్ సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు సార్. మీరు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది. మరి మీరెందుకో? నమస్తే విజ్ఞానమూర్తులారా. 150 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో ఉన్న ఈ విద్యాలయం ఇప్పుడు మనుషుల రాకపోకలకు అనువుగా లేదని PWD కిందటేడే ప్రకటించడం జరిగింది. వస్తున్నాడు చూడు. మీ చదువుకి కావలసిన వసతులన్నీ ఈ కట్టడంలో లేనందువల్ల కొత్త కట్టడాన్ని వైజాగ్ కి అతి చేరువలోనున్న అనంతగిరిలో కట్టిస్తాం. ఏంటి అంత దూరంలో ఉన్న అనంతగిరి వైజాగ్ దగ్గరలో ఉందా? సైలెన్స్. చూడండి, మీకు సమస్త వసతులు ఏర్పాటు చేస్తాం అక్కడ. హలో, అందరికీ తెలుసు. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. ఒక్కడుండకూడదు ఇక్కడ. సార్ 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 డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ చెడ్డ ఉంది కదా, దీన్ని కలుపుకో. నేషనల్ మీడియా అంతా వచ్చింది సార్. విద్యార్థులు డీసెంట్ గా ప్రశాంతంగా చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని ఎలా సార్? నువ్వు డీసెంట్ గా 4 సంఘ విద్రోహం లోపల పంపు. రాళ్లు కొట్టించు, గొడవ పుట్టించు, సత్తు మడిగించు. దీనికి భయం ఎందుకు? సార్ ఎందుకైనా మంచిది ఆలోచించండి. స్టూడెంట్స్ కనుకనే పనిష్మెంట్ ఇవ్వు. ఇరగది. ఇంకోసారి ఇలా గొడవ గిడవ అంటే రక్తం ఏరులు కడుతుంది. లోపల ఉన్న వాళ్ళు బయట పోకుండా చూసుకో. నా పోలీసులు వచ్చి మిగతా పని చూసుకుంటారు. గోపి, మన వాళ్ళని పోలీస్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళి మనల్ని తిట్టిన నోళ్ళు చీల్చే. మనం వచ్చిన చోటు ఈ అమ్మా సేఫ్. నెక్స్ట్ 10 నిమిషాల్లో టపాకాయ సౌండ్ అదురుద్ది. రారా వచ్చి పని చూడు. ఉండే గొడవే. రండ్రా, వండి చూసుకుందాం. ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కెను. చికెన్ చిన్న టేపు వెయ్యి కక్కను. తేలిగ్గా సిక్కావా సిక్క బాధుడు. కాస్త కష్టపెట్టినావా అన్న కొల్ల కొడతాడు. ఏంది ఎగతాడా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా, నేను మాట్లాడి సోతాను. అట సెట్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఎందుబో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జీ డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బూచి బుచ్చేలా. కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా? ఎవరేరియారా? సీఎం ఏరియారా. మనకి చెప్తున్నాడు రోయ్. సీఎం ఏరియా మాకు తెలదా? వారిని కామెడీయా నోట్ చేసుకుంటారా? ఇది సి మైకెల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. హ్యాపీ దీవాళీ మిత్రమా.
డొనాల్డ్ కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది. మైకలో ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడు చెప్పి ఊగిపోతున్నాడు చూసావా? మహంజుడు అనిపోయిన ఆట మామలా స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు మెసేజ్ చేసుకున్నారు. అయ్యో పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనన్నా. మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, దుమ్ము లేపేద్దాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా, వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కాదమ్మా. నువ్వెవరు? గురువు గారు, మా ఏరియాకి గురువు గారు. అంకుల్ సూపర్ స్టార్. నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా? నీ ఏరేం తెలియదన్నా. వస్తానా? ఆటతో వర్కౌట్ అవ్వదు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? వర్కౌట్ అవుతుంది డొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగాడు లెక్కెత్తుకొస్తాడు. ఆడితేనే నువ్వు మొదలెట్టు. చెప్పినట్టే వస్తున్నాడు పడ్డాడు. అన్నా నీ పేరు జరగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్నా వాళ్ళు. నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమ్మింది అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారేనా? ఇదే అలవాటై కూర్చుంది వాడికి. పోనీ అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను అడ్డ చూడమంటావు? నువ్వేమో నువ్వు వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారన్నా. ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చారంట. అన్న హామీ ఇచ్చింది. పాస్ చేస్తాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పెద్ద మాసుగా ఉంటుందన్నా. ఇతను అసలు ట్రాజడీ తెలుస్తుంది. బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తాం? ఇమేజ్ మైకేలు
ఏందిరా ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ స్లిపోతున్నాయి. ఏంది ర్యాగింగా? కావాలని పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి. పెద్దోళ్ళు ఉన్నారు, పైన కింద పడొచ్చు. ఎత్తకండ్రా పోల్తంట. 10 నిమిషాల్లో ఆ జియోని పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తాను. కానీ చూడ్డానికి నువ్వే ఉండవు. ఇవ్వరా పోల్తంట. మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లో పంపామే. ఏంది ఆటోలోనా? రోజ్ పౌడర్ ఎక్కడే? వద్దులే, కక్కబడింది. ఏంటి క్వీన్? క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది. ఏంటమ్మా? కమ్ హియర్. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? మూవీస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో, తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలువయ్య చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్పా? ఏంటిది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. వచ్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోతురా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు? డొనాల్డ్, నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా. కానీ నువ్వు టప్పని లేచి కూర్చున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం. ఏంజల్ కంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ. కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రైతలాట్. బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. ఎట్టబోతాం? శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే అయ్యో, అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఒక ఫ్లోలో రాసేలావయ్యా. మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దీన్ బాయ్. మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లలు పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేతానండి. ఎవడు రావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీయనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో, ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా, ఏమిటి బాధ? అత్తియా రండి. ఏ గీత, అల్లుడు బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా.
ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే? అచ్చి, అందరూ బకాసురుడి బ్రదర్స్ లా ఉన్నారు. 6 గొర్రెలే కోసాను. ఈసారి తెల్లసీర ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమేనా? సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అని నేను మైకేల్ని ఏసప్ప, ఉందమ్మా మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నా? ఎక్కడున్నాడు రా మైకలో? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. జాగ్రత్త, గుర్తు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. రాకా పిండి మరికి వెళ్తుందా? బొక్కెడితే వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నేను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్నే పెళ్లాడతా నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా. మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడుంటదే నీకు. సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టి అయ్యో, బిర్యానీ గురు. హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేనంతా గురు. ఇదిగో మొహమాట పడతా పట్టు పట్టు. రే డొనాల్డీ, పీసులు పీంక్ తినక ఆయనకి తినిపించండి. తీసుకుపోవే. అయ్యా, తీసుకుపోవే అంటుంటే తీసుకుపోవే అంటుంటా. మటన్ చికెన్ చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్ల. సైకిల్ ఎత్తరానా?
రారా కోచ్. ఆశా భాయ్ ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం, సుమా అండ్ మళ్ళీ నమస్కారం సార్. పోచమ్మ, నమస్కారం. కీర్తన. మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దీనా అన్నా, వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నా. ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీడితో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండి. ఏంటన్నా ఏంజలకి ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా నువ్వు గాని పెళ్లికి వెళ్ళావేంటి? చాచా, నేను పెళ్లికే వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా ఆ 3 ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలా ఊరుకోరా, మన జీవితం మన చేతిలో లేదు. ఎవడు ఎప్పుడేం చేస్తారో తెలియదు. పో ఆపకుండా పో. వైపర్ వేయొద్దు. కిరణ్ లోపలే ఉండు, దిగకు. అనుకున్నాను. మైకేల్ తల్లి రారా. ఓకే తీసుకుపోండ్రా. రాండా వెళ్దాం. ఉంటే చస్తాడు. తర్వాత చూసుకుందాం. రాండా. పరిగెత్తించాను అందరిని. బండి తీరా కిరణ్.
మైకల్ హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజరీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి. ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 year అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వీ క్యాన్ బి పాజిటివ్, బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా డాక్టర్. మైకల్, వీఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే? వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకు వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళు బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లతో మరి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కుడతారు, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. అరుగొకరు ఏడుస్తున్నారే 6 సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. 2 పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు అలా అంటారు? కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు. చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్ సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం. ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్, సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా. నీతో సమానమైన వాడిని అక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్.